ఏపీలో రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. కూటమి నేతలు వైసీపీ లక్ష్యంగా వ్యూహాలు అమలు చేస్తున్నాయి. ఇటు మాజీ సీఎం జగన్ కౌంటర్ రాజకీయం మొదలుపెట్టారు. వైసీపీ హయాంలో అక్రమాలు చోటు చేసుకున్నాయనే ఆరోపణలతో ఆ పార్టీ నేతలపైన వరుసగా కేసులు నమోదవుతున్నాయి. దీంతో జగన్ తాజాగా పార్టీ ముఖ్యులతో చర్చల వేళ కీలక నిర్ణయం దిశానిర్దేశం చేశారు. తాజాగా వక్ఫ్ బిల్లుపై సుప్రీంకోర్టు వెళ్లడం సంచలనంగా మారుతోంది. అదే సమయంలో జిల్లాల పర్యటనలు ప్రారంభించడం పైన ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో ఓటమి తర్వాత జగన్ కొంతకాలం మౌనంగా ఉన్నారు. అసెంబ్లీకి దూరమయ్యారు. మీడియా సమావేశాలకే పరిమితమవుతున్నారు. కార్యకర్తలను పరామర్శిస్తున్నారు. కూటమి ప్రభుత్వానికి సమయం ఇవ్వాలని, ఆ తర్వాతే ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించారు. కొంతకాలం క్రితం జగన్ జిల్లాల పర్యటనలతో కార్యకర్తలతో మమేకం కావాలని భావించారు. కొద్ది సమయం తీసుకున్న తర్వాత జిల్లాల పర్యటనలకు వెళ్తే బాగుంటుందనే సూచనతో జనవరిలోనే ప్రారంభం కావాల్సిన జిల్లాల పర్యటనలు వాయిదా పడ్డాయి. కాగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వరుసగా వైసీపీ నేతలపైన కేసులు నమోదు చేయడం, వైసీపీ లక్ష్యంగా వ్యవహరిస్తున్న తీరుపైన జగన్ పార్టీ ముఖ్య నేతలతో సమీక్షించారు. కేంద్రం తీసుకొచ్చిన వక్ఫ్ బిల్లును వైసీపీ వ్యతిరేకించింది. వైసీపీ డబుల్ గేమ్ ఆడుతోందని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. దీంతో వైసీపీ ఈ బిల్లుకు వ్యతిరేకంగా సుప్రీంకు వెళ్లింది. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సుప్రీంకు వెళ్లడం ద్వారా జగన్ ఇక రాజకీయంగా తేల్చుకునేందుకు ప్రజల్లోనే ఉండాలని కొందరు నేతలు సూచించగా, మరికొందరు కొంతకాలం వేచి చూసే ధోరణితో ఉండాలని సూచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రజల్లో ప్రభుత్వం పైన వ్యతిరేకత పెరుగుతోందని, ఇప్పటికిప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా క్షేత్రస్థాయిలో పర్యటనల కంటే రానున్న రోజుల్లో మరింతగా ప్రజలతో మమేకమయ్యే కార్యక్రమాలతో ముందుకు వెళ్లాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వైసీపీ ఎంపీలు బీజేపీలో చేరుతున్న అంశం పైన జగన్ నేరుగా స్పందించలేదు. అయితే బీజేపీ ఏపీలో చేస్తున్న రాజకీయం పైన మాత్రం అలర్ట్ అయ్యారు. కూటమిలో బీజేపీ భాగస్వామిగా ఉండడంతో టీడీపీ, జనసేన తరహాలోనే బీజేపీతోనూ వ్యవహరించాలని నిర్ణయించారు. ముందుగా పార్టీ నేతలపైన కేసు విషయాలపై జగన్ ఫోకస్ చేయాలని డిసైడ్ అయ్యారు. జూన్ 2వ వారం నుంచి జిల్లాల పర్యటనలు ప్రారంభించాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. ఈ సమయంలోనే ప్రభుత్వం పైన ప్రజల్లో మరింత వ్యతిరేకత పెరగడం ఖాయమని అంచనా వేస్తున్నారు. దీనికి అనుగుణంగా కార్యాచరణ ఖరారు చేయాలని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.